నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన గమనిక, పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలామంది పెన్షనర్లు గత కొన్ని నెలలుగా తమ పెన్షన్ నుంచి కమ్యుటేషన్ రికవరీ తిరిగి ప్రారంభం కావటం లేదని, లేదా రికవరీ మొత్తంలో మార్పులు రావడం గమనించి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రికవరీ పూర్తయింది అనుకుంటే మళ్ళీ ఎందుకు కోత విధిస్తున్నారు అని, రికవరీ మొత్తం ఎందుకు పెరిగింది అని చాలామంది మిత్రులు సోషల్ మీడియాలో మరియు ఇతర వేదికల ద్వారా తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళానికి గల కారణాలను విశ్లేషిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా జరిగిన మార్పులను వివరంగా అయితే తెలుసుకుందాము. అసలు సమస్య ఏంటి? కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితిలో మార్పులు. కమ్యుటేషన్ రికవరీకి సంబంధించిన ఈ గందరగోళానికి ప్రధాన కారణం దాని రికవరీ కాలపరిమితిని ప్రభుత్వం మార్చడమే. పాత విధానం, ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తన పెన్షన్‌లో కొంత భాగాన్ని కమ్యూట్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవడం చేస్తుంటే, ఆ మొత్తాన్ని 180 నెలలు అనగా 15 సంవత్సరాల పాటుగా నెలవారీ పెన్షన్ నుంచి ఎంతైతే కమ్యుటేషన్ చేస్తామో ఆ అమౌంట్ రికవరీ చేస్తుంది ప్రభుత్వము. కొత్త పీఆర్సీ సిఫార్సులు జీవోఎంఎస్ నంబర్ 50 డేటెడ్ ఆన్ 1st నవంబర్ 2022 2022 పే రివిజన్ పీఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 180 నెలల నుంచి 135 నెలలకు, అంటే 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత తిరిగి పాత విధానం మెమో నంబర్ 1957092/FIN ఇక్కడ చూడొచ్చు. ఈ మెమో అయితే 7 మార్చి 7, 2024న కేంద్ర కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి రికవరీ కాలాన్ని తిరిగి 180 నెలలకు పెంచుతూ మెమో జారీ చేసింది. ఈ విధానపరమైనటువంటి మార్పుల వలనే ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు కలిగి రికవరీ ప్రక్రియలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఈ విధానపరమైన మార్పుల ప్రభావం ఎందుకు రికవరీ ఆగింది మరియు తిరిగి ఎందుకు ప్రారంభమైంది అని చూస్తే, సాఫ్ట్‌వేర్ అప్డేట్. ప్రభుత్వం రికవరీ కాలాన్ని 130 నెలలకు తగ్గించినప్పుడు ట్రెజరీ అధికారులు ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్ దానికి అనుగుణంగా అప్డేట్ చేశారు. దీంతో చాలామంది పెన్షనర్లకు 130 నెలల రికవరీ పూర్తవగానే వారి పెన్షన్ నుంచి కోత ఆగిపోయింది. అంటే పూర్తి పెన్షన్ అయితే పునరుద్ధరించబడింది. నిర్ణయం వెనక్కి తీసుకోవడము. ప్రభుత్వం తిరిగి 180 నెలల రికవరీ విధానాన్ని పునరుద్ధరించడంతో సాఫ్ట్‌వేర్‌ను మళ్ళీ మార్చవలసి వచ్చింది. రికవరీ పునఃప్రారంభం. 135 నెలలు పూర్తయ్యి రికవరీ ఆగిపోయిన వారికి మిగిలిన 45 నెలల, అంటే 180 మైనస్ 135 చేస్తే మనకు 45 నెలలొస్తాయి. సో, ఈ 45 నెలల రికవరీని తిరిగి మళ్ళీ ప్రారంభించారు. ఈ మార్పుల ప్రక్రియలో కొన్ని నెలల పాటు రికవరీ జరగలేదు. ఆగిపోయిన నెలల బకాయిలను ఇప్పుడు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. మూడోది పెన్షనర్ల వర్గీకరణ మరియు వారిపై ప్రభావం. ఈ మార్పుల వలన పెన్షనర్లను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి వర్గం రికవరీ 130 నెలల కన్నా ముందే పూర్తయిన వారు. వీరికి ఎలాంటి సమస్య లేదు. వారి రికవరీ యథావిధిగా కొనసాగుతుంది. వర్గం 2 130 నెలల రికవరీ పూర్తయ్యి కోత ఆగిపోయిన వారు. ఈ వర్గం వారు ఎక్కువ గందరగోళానికి గురవుతున్నారు. 130 నెలలు పూర్తవగానే రికవరీ ఆగిపోయి పూర్తి పెన్షన్ అందుకున్నవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం వీరికి మిగిలిన 45 నెలల బకాయిలను తిరిగి రికవరీ చేస్తున్నారు. ఇక మూడో వర్గానికి చెందినవారు రికవరీ తాత్కాలికంగా ఆగి బకాయిలతో తిరిగి ప్రారంభమైన వారు. సాఫ్ట్‌వేర్ మార్పుల సమయంలో 1 లేదా 2 నెలలు రికవరీ ఆగిపోయిన వారికి ఆ ఆగిన నెలల మొత్తాన్ని రాబోయే నెలల వాయిదాలలో సర్దుబాటు చేస్తున్నారు. దీనివల్ల వారి నెలవారీ రికవరీ మొత్తం తాత్కాలికంగా అయితే పెరుగుతుంది. ఇక నాలుగోది ఒక ఉదాహరణతో విశ్లేషణ. ఒక మిత్రుడు పంపిన పేస్లిప్ ఆధారంగా ఈ పరిస్థితిని అర్థం చేసుకుందాము. పెన్షనర్ వివరాలు. పదవీ విరమణ తేదీ డిసెంబర్ 2023. సాధారణ నెలవారీ
కమ్యూటేషన్ రికవరీ రూ. 4,730 కమ్యూట్ చేశారనైతే అనుకుందాం. సో, ప్రభుత్వం ప్రతి నెల రూ. 4,730 కమ్యూటేషన్ కింద అయితే కోత విధిస్తుంది. రికవరీ ప్రారంభం డిసెంబర్ 3, 2013 అనుకుందాము. రికవరీ ముగింపు 180 నెలల ప్రకారంగా డిసెంబర్ 2, 2028 నాడు రికవరీ అనేది 180 నెలలు పూర్తవుతాయి. అసలు ఏం జరిగిందంటే ఇక్కడ ఈ కేసులో ప్రభుత్వ ఉత్తర్వుల మార్పుల వల్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమయంలో ఈ పెన్షనర్‌కు మార్చి 2025 మరియు ఏప్రిల్ 2025 నెలల్లో రికవరీ జరగలేదు. అంటే ఆగిపోయిన మొత్తం 2 నెలలు అంటే 2 × 4,730 రూ. 9,460 ఈ బకాయిని ట్రెజరీ శాఖ రాబోయే నెలల్లో సర్దుబాటైతే చేసింది. బకాయి రికవరీ ఎలా జరిగిందంటే మే నెల రికవరీ రూ. 4,730 సాధారణ వాయిదా పద్ధతి అంటే రెగ్యులర్‌గా కట్ అయ్యే అమౌంటు ప్లస్ దానికి తోడు ఇందులో సగం అన్నమాట. సో, రూ. 2,365 బకాయిలో కొంత భాగం. మొత్తం రూ. 7,095 కట్ అయింది. యాక్చువల్‌గా 4,730 కావాల్సింది. సో, జూన్ నెల రికవరీ రూ. 4,730 సాధారణ వాయిదాతో పాటుగా మళ్ళీ ఒక రూ. 2,365 కట్ అయింది. అంటే మొత్తం మళ్ళీ రూ. 7,095. జూలై నెల రికవరీ సాధారణ వాయిదా ప్లస్ మిగిలిన బకాయి ఈసారి రూ. 9,406 ఇక్కడ ఉదాహరణలో కట్ అయిందనమాట. ఇక భవిష్యత్తులో ఈ బకాయిల సర్దుబాటు పూర్తయిన తర్వాత నెల నుంచి యథావిధిగా 4,730 మాత్రమే 180 నెలలు పూర్తయ్యే వరకు రికవరీ అయితే జరుగుతుంది. ముఖ్య గమనికలు మరియు సలహా. ఇది కొత్తగా విధిస్తున్న కోత ఏం కాదు. ఇదివరకే మీరు అంగీకరించిన 180 నెలల రికవరీలో భాగమే. ప్రభుత్వ విధానపరమైనటువంటి మార్పుల వలన ఏర్పడిన గ్యాప్‌ను పూడ్చడానికే తాత్కాలికంగా అదనపు మొత్తం రికవరీ చేస్తున్నారు. మీ మొత్తం రికవరీ 180 నెలలు దాటి జరగదు. అంటే 180 నెలల కంటే ఎక్కువైతే రూ. 1 కూడా రికవరీ చేయబడదు. కానీ మీ వ్యక్తిగత రికవరీ వివరాలు, బకాయిల సర్దుబాటు గురించి మరింత స్పష్టత కావాలంటే సంబంధిత సబ్ ట్రెజరీ ఎస్‌టీఓ లేదా డీటీఓ కార్యాలయాన్ని సంప్రదించగలరు. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ మరియు ఇటీవల పెన్షన్ స్లిప్‌లతో వెళ్తే వారు మీకు పూర్తి సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించగలరు. సో, ఈ విధంగా అయితే మళ్ళీ ఎవరికైతే రికవరీ 130 నెలలు పూర్తయిందని చెప్పేసి నిలిపివేశారో అటువంటి వారికి మళ్ళీ రికవరీ ఎంత కాలమైతే నిలిపివేశారో ఆ కాలాన్ని ప్రతి నెల రెగ్యులర్ రికవరీతో పాటుగా ఈ యొక్క ఎన్ని నెలలు 3 నెలలైతే 3 నెలల రికవరీ ఆగిపోయింటే ఆ 3 నెలల రికవరీని వరుసగా 6 నెలల పాటుగా రెగ్యులర్ రికవరీతో పాటుగా మళ్ళీ సగం అందులో సగం అంటే మనకు టోటల్‌గా 1.5 అంటే ఒక రికవరీ జరగాల్సింది 1.5 రికవరీ 6 నెలల పాటు జరుగుతూ తర్వాత 1 రికవరీ అయితే జరుగుతుందనమాట.